బెతెస్దా ప్రార్థనా మందిరము హెచ్బి కాలనీ కల్లూరుపల్లి నెల్లూరు నుండి ప్రసారమయ్యే ఈ టీవీ కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ఆహ్వానం తెలుపుచున్నాం. మరి ఈ యొక్క దినాలలో ప్రపంచమంతటా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆరాధనలు కలిగి ఉంటారు. మరి గత వారముల్లో టీవీ ప్రోగ్రాంలో మరి చివరి ప్రభు యొక్క చివరి వారము భూలోక పరిచర్యలో అనగా ఈస్టర్కు ముందున్న వారము, దాన్ని శ్రమల వారము అంటారని చూచాం. ఈ శ్రమల వారాన్ని గురించి శ్రమల వారములో మొదటి దినము ఆదివారమును మట్టల ఆదివారం అంటారు. దాని గురించి 2 వర్తమానాలు పొందాం. ఆ తర్వాత శ్రమల వారములోని శుక్రవారము మరి సిలువ గుడ్ ఫ్రైడేగా మనము 2 వర్తమానాలు పొందాం. మరి శ్రమల వారం అయిన తర్వాత ఆదివారము పునరుద్ధాన ఆదివారం, ఈస్టర్ సండే అంటారు. అనగా యేసుక్రీస్తు ప్రభు మరణమును జయించి సజీవుడుగా తిరిగి లేచిన దినము ఆదివారము, పునరుద్ధాన ఆదివారం. ప్రియులారా, ఈ పునరుద్ధానమును గురించి చాలా విషయాలు దేవుని వాక్యము బైబిల్లో మనకు తెలియపరచబడి, నేను బహుక్లుప్తంగా 2 భాగాలలో ఈ అంశాన్ని ఈ టీవీ కార్యక్రమం ద్వారా మరి తెలియచేస్తున్నాను. మొదటి భాగం ఏంటంటే పునరుద్ధానము అంటే ఏంది, లేఖనాల్లో ఏం చెప్పబడింది, మరి ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి చెప్పిన మాటలేంది, ఆ తర్వాత పునరుద్ధానము ప్రభువైన యేసుక్రీస్తు చేసిన కార్యమేంటి, పునరుద్ధానము ద్వారా యేసు ప్రభు జరిగించిన కార్యమేంది, ఆ తర్వాత మరి పునరుద్ధాన దినమున అనగా ఆదివారము తెల్లవారుచామున ప్రభు తిరిగి లేచినటువంటి దినాన జరిగిన ముఖ్య సంఘటనలు మనం చూడబోతున్నాం. ఇవంతా మొదటి ప్రసారములో. రాబోయే వారం ప్రసారములో మరి పునరుద్ధానమును గురించిన మరి ప్రభు పిల్లల పునరుద్ధానం, మొదటి ప్రసారములో యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము, 2వ ప్రసారములో మరి యేసు ప్రభువును విశ్వసించిన దేవుని పిల్లల యొక్క పునరుద్ధానాన్ని గురించి నేర్చుకుంటాం. మరి ఈ మొదటి ప్రసారములో మరి పునరుద్ధానం అంటే ఏంటి, పునరుద్ధానం అంటే మృతులు సజీవులుగా లేపబడుట పునరుద్ధానం. ఎందుకంటే బైబిల్ ప్రకారము మానవుని యొక్క జీవితము మరి ఈ శరీరముతో మరణముతో అంతం కాదు. డెత్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మరణము తర్వాత చాలా విషయాలు ఉన్నట్టుగా బైబిల్లో మనకు తెలియపరచబడింది. కాబట్టి పునరుద్ధానము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయముగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతున్నాం. మరి ప్రజలు ఆనాడు పౌలు చెప్తూ, శిష్యులు వారు పలుకుతూ వచ్చినటువంటి మరి బోధలో ఈ పునరుద్ధానాన్ని గురించి ప్రజలకు అర్థం కాల. అందును బట్టి వారు చాలామంది అడిగారు. ఏమని అడిగారు? 1 కొరింథీ 15:35లో మృతులు ఎలాగు లేతురు అనే మాట అడిగారు. దానికి జవాబు పౌలే ఇచ్చాడు. కాబట్టి మృతులు ఎలాగ లేస్తారు అనగా మృతులైన తర్వాత తిరిగి వారు ఎలాగ బ్రతుకుతారు. ప్రియులారా,
పునరుద్ధానం అనేది మరణమునకు వ్యతిరేకమైనటువంటి క్రియ. మరణం ఎలా జరుగుతుందో ముందు మనం తెలుసుకోవాలా. మరణం అంటే ఆత్మ ప్రాణములు రక్తమాంసముల శరీరాన్ని విడిచి వెళ్ళిపోవటమే మరణము. సోల్ అండ్ స్పిరిట్ డిపార్టింగ్ బాడీ, ఫ్లెష్ అండ్ బ్లడ్ బాడీ ఈజ్ కాల్డ్ డెత్. బైబిల్ ప్రకారము మరి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దుకు పోవును, ప్రాణము మరి ప్రభుయేసు క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడి ఉంటే విశ్రాంతిలో పరదాయిషలో ఉంచబడుతుంది. అలాగా ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా, రక్షణ మారు మనసు లేకుండా జీవించిన ఎవరైనప్పటికీ వారి మరణము తర్వాత వారి ప్రాణము పాతాళములో మరి అగ్ని జ్వాలలు లేక నరకములో ఉంచబడుతుందని యేసు ప్రభువే లూకాసు వార్త 16వ అధ్యాయములో ధనవంతుని గురించి చెప్పినప్పుడు అలాగ చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మరణం అప్పుడు మూడు స్థలాలకు వెళ్ళిపోతున్నాయి. శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ ప్రాణాలు. అలాగే దానికి వ్యతిరేకంగా జరిగేదే పునరుద్ధానం. అనగా ఆత్మ ప్రాణములు తిరిగి కలుసుకొని శరీరమును ధరించుట. సోల్ అండ్ స్పిరిట్ యునైటింగ్ అగైన్ అండ్ టేక్ అప్ ది బాడీ. అయితే ఒకటి ఇక్కడ, మరి పునరుద్ధానములో ఆత్మ ప్రాణాలు తీసుకునే శరీరము రక్తమాంసముల శరీరము కాదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది 1 కొరింథీ 15వ అధ్యాయములో 50వ వచనములో, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు. అనగా పునరుద్ధానము చెందేది మరి దేవునితో కూడా యుగ యుగాలు నివసించేదానికి దేవుని పిల్లలు. కాబట్టి ఈ రక్తమాంసముల శరీరం అనేది మరి దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేదు గనక, మరి పునరుద్ధానం అప్పుడు ఆత్మ ప్రాణాలు ధరించేది మహిమా శరీరాలని, అక్షయ శరీరాలని, అమర్త్య దేహాలని బైబిల్లో రాయబడింది. 1 కొరింథీ 15వ అధ్యాయములో 50లో మనం చూస్తే మరి క్షయత అక్షయతను స్వతంత్రించుకొనును, క్షయమైన శరీరాలు. అలాగే 53లో మరి మత్స్యమైన శరీరము ఆ మర్త్యతను ధరించుకొనును. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో దీన శరీరాలు మహిమగల శరీరాలు ధరించుకుంటాయి. అది పునరుద్ధానము. ప్రియులారా, మరి ఇది ఎలా జరుగును అనేది ఇంకా వివరంగా పౌలు 1 కొరింథీ 15వ అధ్యాయములో 35 నుండి 50 వరకు మరి ఎలాగా జరుగును అనే దానికి వివరణ ఇచ్చాడు. కనుక పునరుద్ధానం అనేది ఏంటి అని మనం చూచాం. ఇంకా విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు మరి తానే పునరుద్ధానమని మరి మార్తకు తెలియపరిచినాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ప్రభు అన్నాడు, పునరుద్ధానమును జీవముని నేనే అన్నాడు. గమనించండి, అనగా పునరుద్ధానము నేనే, జీవము నేనే. ఇక్కడ గమనించాల్సిన చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, జీవానికి ముందు పునరుద్ధానం, అనగా పునరుద్ధానము తర్వాత జీవించే జీవితం అన్నమాట. అది నిత్య జీవము. అందులో ప్రవేశించాలంటే పునరుద్ధానము చెందాల. కనుక యేసు ప్రభు ఎలాగా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవనన్నాడు, ఎలాగా యేసు ప్రభు తానే తన స్వరక్తముతో నిత్య రక్షణ సంపాదించాడో అలాగే యేసు ప్రభువే పునరుద్ధానం. ఆయనలోనే మరి పునరుద్ధానము కలిగింది. కాబట్టి దేవుని వాక్యాలు మనం చూస్తాం. 1 కొరింథీ 15వ అధ్యాయంలో రాయబడింది,
మరి క్రీస్తు వచ్చినప్పుడు మరి పునరుద్ధానము జరుగును. అనగా క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. అంటే ఇక రెండు గమనించాలి. ఒకటి, మొదటిది ప్రభు పునరుద్ధానము. రెండు, ప్రభు వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారి పునరుద్ధానము. ప్రియులారా, మరి అంతేకాదు, మరి యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 16వ అధ్యాయములో 21 నుండి 22 వరకు చదివితే తన శిష్యులతో ప్రభు చెప్పాడు, ఆయన మరి యెరూషలేమునికి వెళ్ళవల్లని, అక్కడ శాస్త్రులు ప్రధాన యాజకుల చేత సిలువలో మరణాన్ని పొందాలని, ఆ తర్వాత 3వ దినమున తిరిగి లేచుట అగత్యమని ప్రభు చెప్పాడు. కనుక ఇట్స్ మ్యాండేటరీ that the Lord Jesus Christ, after his death on the cross, he has to resurrect, come back to life. Mandatory, అవశ్యము, తప్పనిసరి అని ప్రభు చెప్పాడు. అందుకని యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు మరి ఆదివారం తెల్లవారుజామున మరి పరలోకం నుండి ప్రభు దూత దిగి వచ్చి మరి మత్తయి సువార్త 28:6వ వచనములో ఆయన చెప్పిన మాట ఏంటంటే, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పాడు, చెప్పినట్టుగా తిరిగి లేచాడు. అనగా 3వ దినమున తిరిగి లేచుట అగత్యమని ప్రభు చెప్పాడు, అలాగే తిరిగి లేచాడు. మరి అంతేకాదు, లేఖనముల ప్రకారం పౌలు రాస్తాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం అంతా కూడా పునరుద్ధానమును గురించిన విషయాలు రాస్తాడు. ఆయన రాస్తాడు 1 కొరింథీ 15వ అధ్యాయము 4వ వచనం ప్రకారము, లేఖనముల ప్రకారము 3వ దినముల లేపబడెను. సో ద స్క్రిప్చర్ బిఫోర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కమింగ్ has revealed through prophecy that Jesus Christ has to rise again from the death on the 3rd day. కాబట్టి లేఖనముల ప్రకారము యేసు ప్రభు తిరిగి లేచుట పునరుద్ధానం. అలాగే ఆయన లేచాడు కూడా. ఆయన లేఖనముల ప్రకారము లేచాడు. ఇది మొదటి విషయము. రెండవది, పునరుద్ధానము వలన కలిగిన విషయాలేంటి? పునరుద్ధానముల వలన మొదటిగా కలిగింది, యేసు క్రీస్తు ప్రభు మరణమును నిరర్ధకము చేశాడు. 2 తిమోతి 1:10 ప్రకారము మరి యేసు ప్రభు తన మరణము ద్వారా మరి మరణమును నిరర్ధకము చేశాడు, అక్షయతను జీవమును వెలుగులోకి తెచ్చాడు. ప్రియులారా, నిరర్ధకం అనే మాటకి ఇంగ్లీష్ బైబిల్లో డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. ఒక దాంట్లోనేమో డిస్ట్రాయిడ్ డెత్ అని ఉంది, రెండో దాంట్లో ఇంకో వర్షన్లో అబాలిష్ డెత్ అని ఉంది. నిరర్ధకం అంటే లేకుండా చేశాడు, నాశనం చేశాడు, మరణమును నిరర్ధకము చేశాడు. తద్వారా అక్షయత జీవమును వెలుగులో తెచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. రెండవ విషయం ఏంటంటే, మరి యేసుక్రీస్తు ప్రభు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల ప్రకారము, మరణము గల వానిని అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింపచేయుటకు యేసు ప్రభు రక్తమాంసములలో పాలివాడాయను. అనగా మరణ బలము అపవాదిది. అపవాది యొక్క మరణ బలమును యేసు క్రీస్తు ప్రభు తన పునరుద్ధాన బలము చేత మరి నశింపచేశాడు. కాబట్టి ఇప్పుడు మరణ భయము లేదు, ఎందుకంటే పునరుద్ధాన బలము మరి క్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. అందుకొని పౌలు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఆయన అంటాడు, నేను ప్రభు యొక్క పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, దట్ ఐ మే నో
ద పవర్ ఆఫ్ రిజరక్షన్. ప్రియులారా, దేవుని బిడ్డలకు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా 3 శక్తులు అనుగ్రహించబడి, ఒకటి శిలువ శక్తి, తర్వాత మరి పునరుద్ధాన శక్తి, ఆ తర్వాత మొదటి అపోస్తలుల గారి 1వ అధ్యాయములో మరి 3వది పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మను మీరు పొందినప్పుడు శక్తి పొందుతారు. కాబట్టి ఈనాడు ఈ లోకములో నివసించే దేవుని పిల్లలైన మనకు అనుగ్రహించబడిన 3 శక్తులు: పవర్ ఆఫ్ ద క్రాస్, పవర్ ఆఫ్ ది రిజరక్షన్, పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. స్తోత్రాలు. కాబట్టి మనం బలహీనము కాదు, అన్ని విషయములలో మనం బలవంతులమై ఉన్నామని ఎరిగిన వారంగా మనం ఉండాలి. మరి ఇంకో మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు తన పునరుద్ధానం ద్వారా మరణపు ముళ్ళు విరిచినని వాక్యంలో రాయబడింది. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 56వ వచనములో, మరణపు ముళ్ళు, మరణమా నీ ముళ్ళు ఎక్కడా అంటే ఏమైంది? ఆ ముళ్ళు విరువబడింది. కాబట్టి మరణపు ముళ్ళును విరిచాడు యేసు ప్రభు మరి పునరుద్ధానము ద్వారా. మరి 4వది ఏంటంటే, 1 కొరింథీ 15:26లో చెప్పబడింది, కడపట నశింపజేయు శత్రు మరణమని దేవుని వాక్యంలో రాయబడింది. కడపట నశింపజేయబడు శత్రు మరణమని రాయబడింది. అనగా మరణం అనేది శత్రువు. అది ఆ శత్రువును మరి నశింపచేసేది ప్రభువైన యేసుక్రీస్తు తన పునరుద్ధానము ద్వారా. కనుక పునరుద్ధానము ద్వారా ఈనాడు మరి ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా జరిగినాయి. దేవుని స్తోత్రాలు. 3వ విషయము, మరి యేసు ప్రభు పునరుద్ధానం అయినప్పుడు జరిగిన వరుస సంఘటనలు మనం చూస్తాం. మరి ప్రియులారా, సువార్తలలో అనగా మత్తయి సువార్త 28వ అధ్యాయములో, మార్కు సువార్త 16వ అధ్యాయములో, లూకా సువార్త 24వ అధ్యాయములో, యోహాను సువార్త 20వ అధ్యాయములో మరి యేసు ప్రభు ఆదివారమున అనగా ఆయన శిలువ మరణం పొందింది శుక్రవారం. మరి 3 దినాలు సమాధిలో ఉన్నాడు. 3వ దినం ఆదివారం. ఆదివారమును మరి తెల్లవారుజామున జరిగిన సంఘటనలను 4 సువార్తలలో మరి నేను చెప్పిన అధ్యాయాల్లో అవి తెలియపరచబడి, మొదట జరిగిన సంఘటన ఏంటంటే, దేవుని వాక్యం మనం చూస్తాం. మొట్టమొదటి ఏం జరిగింది? మార్కు సువార్త 16:9 ప్రకారం ఆదివారము తెల్లవారుజామున యేసు లేచెను. కాబట్టి ఇది మొదటి సంఘటన పునరుద్ధాన ఆదివారమున జరిగింది. ఆదివారమున తెల్లవారుజామున ప్రభు లేచాడు. రెండవది ఏంటంటే, మరి ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చున్నాడు. మత్తయి సువార్త 28:2. ఇక్కడ కొంచెం గ్రహించాల్సిన విషయం ఉంది. అంటే ఈ రెండింటిలో మొదట ఏది జరిగింది? రాయిని పొర్లిస్తే ఆయన లేచాడా, లేక రాయి పొర్లించక ముందే యేసు ప్రభు లేచాడా? ప్రియులారా, మరి ప్రభు దూత దిగివచ్చి రాయిని పొర్లించింది దేని కొరకంటే, సమాధి నొద్దుకు వచ్చే స్త్రీలు ఆదివారం తెల్లవారుజామున వస్తూ వారు మాట్లాడుకుంటూ వస్తున్నారు. మరి మన కొరకు సమాధి మీద ఉంచబడిన రాతిని ఎవరు తీస్తారు? ఈ మాట మరి ప్రభు మరి వినినవాడై తన దూతను పంపాడు. ప్రభు దూతను అనగా ఆ దూత వచ్చి సమాధి మీద నుండి రాతిని పొర్లించి దాని మీద కూర్చున్నాడు. ప్రియులారా, గమనించండి. అంటే యేసు ప్రభు లేచాడు.
మొదట లేచాడు ఆయన. పునరుద్ధానానికి బండలు అడ్డు రావు. పునరుద్ధాన శక్తి. మరి ఆయన లేచేది ఒకవేళ రక్తమాంసాల శరీరాలైతే బండలు, మరి కప్పులు, బిల్డింగ్స్ అడ్డం వస్తాయి. అయితే ఆయన మహిమా శరీరాలతో లేబోతున్నాడు. ఉదాహరణ, యేసు ప్రభు లేచిన తర్వాత ఆయన మరి కనబడిన శిష్యులు కనబడినప్పుడు శిష్యులందరూ తాము బస చేయుచున్న ఇంటిలో తలుపులు బిగించుకొని భయము చేత లోపలుండగా ప్రభు వారి మధ్య నిలబడ్డాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చాడు? దూరబంధం గుండా వచ్చాడా? లేదు. మరి పైనున్న కప్పు, మరి సీలింగ్, బండ మరి ఆయన ఆపగలిగిందా? లేదు. అంటే నేను మీతో చెప్పదలుచుకున్న ఆత్మీయమైన ఆలోచన ఏంటంటే, యేసు ప్రభు తెల్లవారుజామున తిరిగి లేచినాడు, పునరుద్ధరణయ్యాడు. బండ అలాగే ఉంది, ఆ రాయి అలాగే ఉంది. ఆయన పునరుద్ధానమైనాడు. ఆయన పునరుద్ధానమైనాడు. ఆయన లోపల ఖాళీగా ఉంది అని శిష్యులకు, స్త్రీలకు చూపించేదానికి ప్రభు దూత దిగి వచ్చి రాతిని పొరలించి దాని మీద కూర్చున్నాడు. ఆ తర్వాత మరి మూడవ సంఘటన ఏంటంటే, సమాధి నొద్దకు ఆదివారమున తెల్లవారుజామున స్త్రీలు వచ్చారు. ఆ స్త్రీలు మరి సుగంధ ద్రవ్యములను సిద్ధపరచుకొని వచ్చారు. ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. ఆ స్త్రీలు మరి చాలా భక్తి కలిగిన వారే. ప్రభు పరిచర్యలో సమర్పణతో ఆయనతో తిరిగిన వారు వారిలో ఉన్నారు. ఆయన కొరకే దుఃఖించిన వారు, సిలువ ఎద్దున్న వారు. అయితే వారు అనుకున్నది ఏంటి? సుగంధ ద్రవ్యాలు దేని కొరకు? పునరుద్ధానమైన శరీరాల కొరక, లేక మరి ప్రభు యొక్క దేహము కొరక? యేసు ప్రభు మామూలు దేహంతో లేడు కదా, అలాగ రాడు కదా ఆయన. ఆయన మహిమా శరీరాలకు వీళ్ళు సుగంధ ద్రవ్యాలు పూస్తారా? కొన్నిసార్లు దేవుని పిల్లలుగా మనం గ్రహించలేని విషయాలు కొన్ని ఉంటాయి అని ఆలోచన అది లేకుండా చేసేవి. అయినా ఆ స్త్రీల యొక్క ఆశ, ప్రభు లేస్తాడని చెప్పాడు, మనం వెళ్ళాలని స్త్రీలు తెల్లవారుజామున బయలుదేరి సమాధి నదికి వచ్చాడు. ఆ తర్వాత వారు సమాధి నదికి వచ్చినప్పుడు మరి ఆ దూత వారితో చెప్పాడు. ఏమన్నాడు? మరి మీరు వెదికే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించాలా. మరి ఈ దూత వారికి చెప్పింది ఏంటంటే, వారిని సాక్షులుగా ఆ దూత ఉండాలని కోరాడు. రండి, సమాధిని చూడండి. లేడు, ఆయన తిరిగి లేచాడు. రెండవది, మీరు చూచిన వాటిని పోయి శిష్యులకు చెప్పండి అనగా ఆయన లేచున్నాడని. ప్రియులారా, ఆనాడు మొట్టమొదటిగా కోరింది పునరుద్ధాన వర్తమానమును అందించుట, ద మెసేజ్ ఆఫ్ రిజరక్షన్. మొదటిది విట్నెస్ ఆఫ్ ద రిజరక్షన్, రెండవది మెసేజ్ అని చూచిన దానిని చూచి చెప్పాలా. ప్రియులారా, అంతవరకు సువార్త ప్రభు ఈనాడు పునరుద్ధానుడు, ఆయన ప్రభువుని ప్రజలకు చెప్పాలా. గో టెల్ దట్ ద లార్డ్ హ్యాస్ రిజన్, లేచున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే పునరుద్ధానమైన తర్వాత జరిగిన నాలుగవ సంఘటన, తెల్లని నిలువు టంగి ధరించుకున్న పడుచువాడు మరి అక్కడ కూర్చొనిన్నాడు కుడివైపున. ఈ మాట మార్క్సు వార్త 16వ అధ్యాయము 5వ వచనం. ఎవరి పడుచువాడు? ప్రియులారా, మనకు తెలియదు, ఎవరో తెలియపరచబడలేదు. మరి ఎవరై ఉండొచ్చు? ఒకవేళ ప్రభుదూత అయి ఉండొచ్చు. మరి ఆ పడుచువాడు అక్కడ ఉన్నాడు, ఉన్నట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. ఇది నాలుగవది. ఐదవది మరి లూకా సువార్త
24వ అధ్యాయము 4 నుండి 6 వరకు మనం చదివితే తెల్లని వస్త్రము ధరించుకున్న ఇద్దరు మనుషులు అక్కడ నిలబడి ఉన్నారు. ఎవరి మనుషులు? ప్రియులారా, మరి ఇద్దరు మనుషుల గురించి లేఖనాలు యేసు ప్రభువుతో 3 పర్యాయములు ఉన్నట్టుగా చూస్తాం. ఒకటి మత్తయి సువార్త 17వ అధ్యాయములో మరి రూపాంతరము కొండ మీద యేసు ప్రభువుతో కూడా ఇద్దరు మనుషులు ప్రకాశమానమైన వస్త్రము ధరించున్నారని అక్కడ వారి పేర్లు చెప్పాడు. వారెవరు? మోషే, ఏలియాలన్నాడు. రెండవసారి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు గలిలయ కొండ మీద శిష్యుల మధ్యలో నుండి ఆరోహణమైనప్పుడు శిష్యులు ఆయనను తేరి చూస్తూ ఉన్నప్పుడు ఇద్దరు మనుషులు నిలవబడి చెప్పారు ఆకాశములో, గలిలయ మనుషులారా, మీరెందుకు ఇలా తేరి చూస్తాడు? ఆయన ఎలాగూ మీ మధ్యలో నుండి పరలోకమును కొనుపబడినో అలాగే తిరిగి వస్తాడు. ఎవరా ఇద్దరు మనుషులు? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరి ఆరోహణం గురించిన సాక్షులు వాళ్ళు. మత్తయి 17లో ఎవరా ఇద్దరు మనుషులు? మోషే, ఏలియాలు. ఎవరు వాళ్ళు? యేసు ప్రభు యొక్క భూలోక పరిచర్యలో ప్రభుతో కూడా సంప్రదించి మాట్లాడుచున్నవారు. కాబట్టి ఆ 2 విషయాలు బట్టి ఇద్దరు మనుషులనే మాట చక్కగా రాయబడింది. ఎందుకంటే ముందు ప్రభు దూత అన్నాడు, ఇక్కడే మనుషులు, వీరు మోషే, ఏలియాలు. కాబట్టి ఈ మోషే, ఏలియాలు మరి తెల్లని వస్త్రం ధరించి వారు మరి చెప్పిన మాటలేంది? మరి ఆయన ఇక్కడ లేడు. లూకా సువార్త 24వ అధ్యాయము 4 నుండి 6 వరకు మనం చదివితే ఆ తెల్లని వస్త్రములు ధరించిన మనుషులు ఏం చెప్పారు? ఇద్దరు మనుషులు వారి యుద్ధ నిలబడి మరి 5వ వచనములో సజీవుడు అయిన వారిని మీరెందుకు మృతుల్లో వెదుగుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచున్నాడు. ఆ తర్వాత చెప్పాడు, మరి ఆయన 3వ దినమున లేపవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. కాబట్టి ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచున్నాడని ఆ ఇద్దరు మనుషులు చెప్పారు. చివరిగా ఆ తెల్లవారుజామున జరిగింది మరొక సంఘటన ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది. మార్క్సు వార్త 16:9లో యేసు ప్రభువు మరి తాను లేచిన దినాన, పునరుద్ధాన దినాన మరి మొట్టమొదటిగా 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు కనబడ్డాడు. కాబట్టి ఇది మార్క్సు వార్త 16:9లో ఉంది. యేసు ప్రభు పునరుద్ధానమైన తర్వాత 10 పర్యాయములు మరి తాను ప్రత్యక్షమై శిష్యులను విశ్వాసమును బలపరుస్తూ వచ్చాడు. ఈ 10 పర్యాయములలో మొట్టమొదట ఆదివారం తెల్లవారుజామున ప్రభు కనబడింది, మాట్లాడింది మగ్దలేని మరియతోనని దేవుని వాక్యం చూద్దాం. ఎలా కనబడ్డాడు, ఏం మాట్లాడనే విషయము వివరంగా యోహాను సువార్త 19లో తెలియపరచబడింది. కాబట్టి ప్రియులారా, పునరుద్ధానాన్ని గురించిన మొదటి భాగమును అనగా పునరుద్ధానం అంటే ఏంటి, దాని ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ఏమి జరిగించాడు, యేసు ప్రభు పునరుద్ధానమైన ఆదివారము తెల్లవారుజామున జరిగిన సంఘటనలు ఏంటి అనేది మనం చూచాం. రెండవ భాగము రాబోయే వారములో మనం చూస్తాం. మరికొన్ని వివరాలు ప్రత్యేకంగా మరి యేసు ప్రభునందు విశ్వసించిన వారి యొక్క పునరుద్ధానాన్ని గురించి మనం చూస్తాం. అంతవరకు సెలవు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా, మీకు స్తోత్రాలు. మరి ఈ దినాలలో ప్రపంచమంతటా పునరుద్ధాన పండుగ జరుపుకుంటున్నాడు. యేసు ప్రభు లేచాడు, మరణమును జయించి లేచాడు. స్తోత్రాలు తండ్రి. ఈ దినము కొన్ని విషయాలు ధ్యానించాం.
రాబోయే వారములో మరికొన్ని విషయాలు ధ్యానించటానికి సహాయము చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.